జగన్ మొండోడా లేక స్థితప్రజ్ఞుడా? వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం, వైఎస్ కుటుంబంలో జరిగినటువంటి పరిణామాలు చాలా బాధాకరమైనటువంటివి. అటువంటి పరిస్థితుల్లో తన తండ్రి మరణ వార్త విని ప్రాణాలు విడిచినటువంటి ప్రజల కోసం ఓదార్పు యాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు జగన్. వచ్చి ఓదార్స్తాను, నేను మీకు ఉన్నాను అని మాట ఇచ్చి మాట కోసం అడుగు ముందుకు వేశాడు జగన్. కానీ కాంగ్రెస్ అధిష్టానానికి అదే నచ్చక జగన్పై ఆంక్షలు పెట్టడంతో జగన్ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి తన సొంత పార్టీ స్థాపించి అఖండ మెజార్టీతో ఎంపీగా తిరిగి మళ్ళీ ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు చూసుకున్నట్లయితే జగన్ అరెస్టు చేసి 16 నెలలు జైల్లో నిర్బంధించడం, తనపై కాంగ్రెస్ మరియు చంద్రబాబు నాయుడు ఇద్దరూ కలిసి కుట్ర చేసి కావాలనే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టించడం జరిగిందని జగన్ ప్రధానంగా వినిపించినటువంటి వాదన. అయితే 2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలలో ఓటమి చవిచూసి ప్రతిపక్షంలోనే ఉండవలసి వచ్చింది. జగన్ ప్రతిపక్షంలో ఉన్నన్ని రోజులు టీడీపీ ఆరోపణలు, అవమానాలను, వాటములను దిగమింగుకుంటూ మరోపక్క కోర్టులో కేసులను ఎదుర్కొంటూ ఎప్పుడూ బయట నవ్వుతూ అలాగే ముందుకు సాగారు జగన్. ఇవన్నీ పక్కన పెట్టి తను రాజకీయంగా ఎదుగుతూ తనతో ఉన్నటువంటి నాయకులను మంచి ఉన్నతమైన స్థాయికి తీసుకురావడం కోసం జగన్ అహర్నిశలు కష్టపడడం కూడా జరిగింది. అసెంబ్లీలో తనదైన దూకుడుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడంలో సాయశక్తులా ప్రయత్నించేవాడు. ప్రత్యేక హోదా విషయంలో, రాజధాని అమరావతి లాంటి పోలింగ్ విషయంలో, పోలవరం నిర్మాణం విషయంలో, రుణమాఫీ విషయంలో ఇలా ఒకటేంటి, చంద్రబాబు ఇచ్చిన అన్ని హామీలపైన జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడేవాడు. ఇవన్నీ గమనించినటువంటి ప్రజలు జగన్కు ఒక్క అవకాశం ఇస్తే బాగుంటుందని భావించి జగన్ను 2019 ఎన్నికల్లో గెలిపించడం జరిగింది. తండ్రి మరణం కష్టాలను జయించి జగన్ రాజకీయంగా అతను రాజశేఖర రెడ్డి వారసుడని, తన ఒక మంచి నాయకుడని నిరూపించుకోవడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. జగన్ సన్నిహితంగా చూసిన వాళ్ళందరూ జగన్ స్థితప్రజ్ఞుడని సంబోధిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీడియా మై పొలిటికల్.